ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చినా మాట్లాడాలంటే చాలామంది ధైర్యం చెయ్యరు. కారణం తప్పులొస్తాయన్న భయం. విద్యార్థుల నుంచి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల వరకు అందరూ ఇంతే. ఆంగ్లం అంటే ఏదో తెలియని ఆందోళన. ఈ సమస్యకు పరిష్కారం చూపించాడు కడపకు చెందిన యువకుడు. పోటీ పరీక్షల్లో ఎలాంటి భయం బెరుకు లేకుండా మార్కులు తెచ్చుకోవడం ఎలాగో నేర్పిస్తున్నాడు. 6 రాష్ట్రాల్లో ఫ్రీలాన్స్గా అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు మత్తుకూరు మణిరత్నం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏదైనా ఉద్యోగం సాధించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. ఏ పోటీ పరీక్షలు రాసినా ఆంగ్లం ఒక ముఖ్య సబ్జెక్టుగా ఉంటుంది. అయితే కొంతమంది ఆ భాషపై పట్టులేక పోటీ పరీక్షల్లో స్కోర్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సులభమైన రీతిలో ఇంగ్లీష్ బోధిస్తున్నాడు కడప జిల్లాకు చెందిన యువకుడు. ఇంగ్లీష్ అంటే భయపడే వారికి తన టీచింగ్తో అవలీలగా ఆంగ్లం నేర్పిస్తున్నాడు. ఈ యువకుడి పేరు మత్తుకూరు మణిరత్నం. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆంగ్లం అంటే ఇష్టం ఉండటంతో టీచర్గా పనిచేశాడు. అక్కడితో తన ప్రయాణం ఆపకుండా కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ బోధించడం మొదలుపెట్టాడు. అనర్గళంగా బోధించడమే కాకుండా అభ్యర్థులకు కొత్త కొత్త మెళకువలు కూడా నేర్పిస్తున్నాడు. (2018) నుంచి కోచింగ్ ఇవ్వడం ప్రారంభించిన మణిరత్నం ఇంగ్లీష్ సబ్జెక్టులో పట్టెలా సాధించాలి, తక్కువ సమయంలో ఎలా సమాధానాలు రాయాలనే టిప్స్ చెబుతూ ఉంటాడు. ఇందుకోసం ఎన్నో పుస్తకాలు చదివాడు. రేయింబవళ్లు ప్రాక్టీస్ చేశాడు. స్కూల్ లెవెల్లో స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి క్లాసెస్ తీసుకుంటూ ఉండేవాడిని. I did not feel comfortable towards my presentations ఆ టైంలో. సో I have to prove myself to the race of life. ఈ జీవితం అనే ఈ రేస్లో నాకు నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో చాలా బలంగా ఉండదండి. అద్దం ముందు నిల్చొని నా టీచింగ్ ప్రజెంటేషన్ని, నా స్కిల్స్ని మెరుగుపరచుకోవడం కావచ్చు. కొన్ని పదుల సంఖ్యలో బుక్స్ అన్ని రెఫర్ చేస్తూ ఉండేవాడిని. పోటీ పరీక్షలకి సంబంధించి చాలామంది అభ్యర్థులు చాలా లో ఫీల్ అవుతుంటారు కదండి. అది దూరం చేసే ప్రయత్నంలో నాకుండే ఇంగ్లీష్ మీద ఆ టీచింగ్ ప్యాషన్ ఏదైతే ఉందో, రీడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్. ఆ బుక్స్లో సంబంధించిన కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాన్ని స్క్రూటినైజ్ చేసి మరి ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా కన్వే చేసే ప్రాసెస్ నేను అలవర్చుకున్నాను. టీచర్గా కెరీర్ ప్రారంభించి 6 రాష్ట్రాలలో కాంపిటేటివ్ ఇంగ్లీష్ బోధించే ట్రైనర్గా ఎదిగాడు మణిరత్నం. ఏకధాటిగా 5-6 గంటల పాటు అభ్యర్థులకు పాఠాలు చెప్పడం ఈ యువకుడి ప్రత్యేకత. తాను చెప్పిన టిప్స్ పాటిస్తూ మంచి మార్కులు తెచ్చుకుని చాలా మంది ఉద్యోగాలు సాధించారని ఎంతో సంతోషంగా చెబుతున్నాడు మణిరత్నం. కాంపిటేటివ్ ఇంగ్లీష్లో చాలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆస్కింగ్స్ ఉంటాయి. కాంప్రహెన్షన్ అని, ఎర్రర్ స్పాటింగ్స్ అని, సెంటెన్స్ కరెక్షన్స్ అని, థీమ్ ఫిల్లర్స్ అని, ఆడ్ వన్ అవుట్ అని. ఇలా ఎన్ని విభాగాలు ఉన్నా 30 to 40 seconds ఆఫ్ స్పాన్లో ఏదైతే వాళ్ళకు మనకి క్వశ్చన్ పేపర్లో ఇస్తారో ఆ స్పాన్ ఆఫ్ టైంలో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ అది మార్కులాగా కన్వర్ట్ చేయడం చేత కావాలి. ఆ ఉద్దేశంలో భాగంగా ఆ సైడ్ని నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. క్లాస్ రూమ్లోనే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా, క్లియర్ కట్గా ఉద్యోగానికి సంబంధించిన కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాంట్లో ఏవైతే విభాగాలు అడుగుతారో అవన్నీ చాలా క్షుణ్ణంగా, చాలా ఈజీగా, తక్కువ టైంలోనే ఆ మార్క్ని అందిపుచ్చుకునేలాగా చేయడం నా ప్రత్యేకత. నా ద్వారా కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లాంటి విభాగాలు అండ్ అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్, అలాగే ఎస్ఐ, కర్ణాటక కానిస్టేబుల్, అలాగే తమిళనాడులో కూడా. సో రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారండి. పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆత్మన్యూత భావం ఉంటుంది ఇంగ్లీష్ మీద. అది ఎలా దూరం చేసుకోవాలి, అది వస్తేనే కదా జాబ్ వచ్చేది అని. ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేసి వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వడమే నా బాధ్యత. అండ్ దానికోసమని డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మణిరత్నం ప్రతిభను గుర్తించి వివిధ జాతీయ సంస్థలు పలు అవార్డులు అందించాయి. 2025 డిసెంబర్లో స్కీరో నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు వరించగా ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్సీ అవార్డును సొంతం చేసుకున్నాడు మణిరత్నం. వీటితో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డును సొంతం చేసుకున్నాడు. నచ్చిన దారిలో అవకాశాలు సృష్టించుకుంటూ ఎంతో మందికి ఇంగ్లీష్పై భయాన్ని పోగొడుతున్నాడు మణిరత్నం. పోటీ పరీక్షల అభ్యర్థులు ఉద్యోగాలు సాధించే విధంగా తోడ్పాటు అందిస్తున్నాడు.